ఓం శాంతి. ఈరోజు 3/4/2021. मीठे बच्चे, तुम बाप की याद में एक ही रेट रहो तो तुम्हारा चेहरा सदा चमकता हुआ खुशनुमा रहेगा. మధురమైన పిల్లలారా, మీరు బాబా స్మృతిలో ఎక్కిరేట్గా ఉన్నట్లయితే మీ యొక్క ముఖము సదా మెరుస్తూ సంతోషంగా ఉంటుంది, హర్షితంగా ఉంటుంది. మీరు బాబా యొక్క స్మృతిలో ఎక్కిరేట్గా ఉన్నట్లయితే మీ యొక్క ముఖము సదా మెరుస్తూ హర్షితంగా ఉంటుంది. ప్రశ్న: याद में बैठने की विधि कौन सी तथा उससे लाभ क्या क्या होता है? స్మృతిలో కూర్చోటానికి విధి ఏంటి, ఎటువంటిది ఉంది, మరియు దానివల్ల లాభాలు ఏమేమి ఉంటాయి? याद में बैठने की विधि कौन सी तथा उससे लाभ क्या क्या होता है? స్మృతిలో కూర్చునే విధి ఎటువంటిది ఉంది, మరి దానివల్ల లాభాలు ఏంటేంటి ఉంటాయి? उत्तर: जब याद में बैठते हो तो बुद्धि से सब धंधे दूरी आदि की पंचायत को भूल अपने को देही आत्मा समझो. విధి ఏంటి? బాబా స్మృతిలో కూర్చునే పద్ధతి లేదా విధి ఏంటి? ఎప్పుడైతే బాబా స్మృతిలో కూర్చుంటారో బుద్ధి ద్వారా ఉద్యోగ వ్యాపారాలు మొదలైన పంచాయతీ అంతా మరిచి తమను తాము దేహి ఆత్మ అనుకోండి. देह और देह के संबंधों की बड़ी जाल है, उस जाल को हप करके देहाभिमान से परे हो जाओ, अर्थात आप ये मर गई दुनिया. దేహ మరియు దేహ సంబంధాల యొక్క పెద్ద వల్ల ఉంది. ఆ వలను తెంచుకొని దేహాభిమానం నుండి అతీతంగా అయిపోండి. బాబా స్మృతిలో కూర్చున్నప్పుడు ఇది పురుషార్థం చేయాలి. అనగా మీరు చనిపోతే ప్రపంచం అంతా చనిపోయినట్టే. చనిపోయాను అనే అవస్థను అనుభవం చేయండి. అంతలా దేహాన్ని మరవండి, ప్రపంచాన్ని మరవండి. ఎప్పుడైతే మనం చనిపోయామో అన్నంతలాగా దాన్ని మరచిపోయామో ప్రపంచమే ఇంకా మరణించినట్టే మన కోసం యోగంలో కూర్చున్నంతసేపు. जीते जी सब कुछ भूले एक बाप की याद रहे, यह है అశరీరి అవస్థ. इससे आत्मा की कट उतरती जाएगी. జీవిస్తూనే అన్ని మరచి ఒక బాబా స్మృతి ఉండాలి. ఇదే అశరీరి అవస్థ. దీని ద్వారా ఆత్మ పైన ఉన్న తుప్పు తొలగుతుంది. లాభం ఏంటి? ఏమేమి లాభాలు ఉంటాయి? ఆత్మ మీద ఉన్న తుప్పు తొలగుతుంది అని చెప్తున్నారు బాబా. గీత్: రాత్రికి రాహి తక్ మత్ జానా, శుభ కా మంజిల్ దూర్ నహీ హై. రాత్రి బాటసారి అలసిపోవద్దు, ఉదయం అనే గమ్యం దూరం లేదు అనే పాట. ओम शांति. बच्चे याद की यात्रा में बैठे, जिसको कहते हैं निष्ठा में अथवा शांति में बैठे. सिर्फ शांति में नहीं बैठते, कुछ कर रहे हैं. పిల్లలు స్మృతి యాత్రలో కూర్చుంటున్నారు. దీన్నే నిష్టలో కూర్చోవడం, శాంతిగా కూర్చోవడము అని అనుకుంటాం. కేవలం శాంతిగా కూర్చోడమే కాదు, మనస్సుతో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ స్వధర్మే టికి హుయే పరంతు యాత్ర పర్వే, స్వధర్మంలో స్థితులే ఉంటున్నాం అన్నమాట. అంటే శాంతిగా కూర్చుంటున్నాం, కానీ ఒకవైపు మనస్సుతో యాత్ర కూడా చేస్తున్నాం బుద్ధి ద్వారా. ये यात्रा सिखलाने वाला बाप साथ में भी ले जाते हैं. वो होते जिस्मानी ब्राह्मण जो साथ ले जाते. तुम हो रूहानी ब्राह्मण, ब्राह्मणों का वर्ण अथवा कुल कहेंगे. యాత్ర నేర్పించే బాబా తన తోడుగా కూడా తీసుకెళ్లేది ఉంది మనల్ని.
అక్కడ శారీరక బ్రాహ్మణులు యాత్రలో తోడుగా తీసుకెళ్తారు పండాయి. మీరు ఆత్మిక బ్రాహ్మణులు. బ్రాహ్మణుల్ని వర్ణము లేదా కులము అంటారు. వంశం ఉండదు. अब बच्चे याद की यात्रा में बैठते हो और सत्संग में बैठते होंगे तो गुरु की याद आएगी. गुरु आकर प्रवचन सुनने वो है सर भक्ति मार्ग. అక్కడ సత్సంగాల్లో ఇప్పుడు గురువుగారు వస్తారు, ప్రవచనం ఇస్తారు అని గురువుని జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుంటారు. అది భక్తి మార్గం. ये याद की यात्रा है जिसे विकर्म विनाश होते. तुम याद में बैठते जंक अर्थात कट निकालने के लिए. ఇక్కడ స్మృతి యాత్ర ఏదైతే చేస్తున్నారో మీరు దేహదారులు ఎవరు కాదు కదా, బాబాను స్మృతి చేస్తారు. అందుకు వికర్మలు వినాశనం అవుతాయి. తుప్పు తొలగించుకోవటం కోసం మీరు స్మృతిలో కూర్చుంటారు. ఇక్కడ बाप का डायरेक्शन ही याद से कट निकलेगी क्योंकि पतित पावन मैं ही. బాబా డైరెక్షన్ ఇది. మీరు స్మృతిలో కూర్చుంటే తుప్పు తొలగుతుంది. ఎందుకంటే పతిత పావనుణ్ణి నేనే కదా అని చెప్తున్నారు బాబా. मैं किसी की याद से नहीं आता हूँ. मेरा आना भी ड्रामा में नून नहीं. जब पति दुनिया बदलकर पावन दुनिया होनी है, आदि सनातन देवी देवता धर्म जो प्रायलोप है उसकी स्थापना फिर से ब्रह्मा द्वारा करते हैं. నేను ఎవరు పిలవడం వల్ల రాను, డ్రామాలో ఇమిడి ఉంది నేను రావడం అనేది. దాన్ని అనుసారం వస్తాను. పతిత ప్రపంచం మారి పావన ప్రపంచం తయారవుతుంది అనేటప్పుడు ఆది సనాతన దేవి దేవత ధర్మము ప్రాయలోపమైపోయింది. దాని స్థాపన మళ్ళీ బ్రహ్మ ద్వారా చేయాల్సి వచ్చేటప్పుడు, అలాంటి సమయం ఆసన్నమైనప్పుడు నేనే దిగి వచ్చేస్తూ ఉంటాను అని చెప్తున్నారు శుభాబా. जिस ब्रह्मा के लिए ही समझाया है ब्रह्मा सो विष्णु सेकंड में बनते हैं. फिर विष्णु से ब्रह्मा बनने में 5000 वर्ष लगते हैं. ये भी बुद्धि से समझने की बातें हैं. బ్రహ్మ నుండి విష్ణు అవ్వటానికి సెకండ్ పడుతుంది. అదే విష్ణు జన్మల్లో వస్తూ బ్రహ్మ అవ్వటానికి 5000 సంవత్సరాలు పట్టేస్తుంది. ఇవన్నీ బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. तुम जो शूद्र थे अब ब्राह्मण बनने में आए हो. तुम ब्राह्मण बनते हो तो शिव बाबा ब्रह्मा द्वारा तुमको ये याद की यात्रा सिखलाते खात निकालने के लिए. శూద్రులుగా ఉండే మీరు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చేస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులు ఎప్పుడైతే అయిపోయామో శివ బాబా బ్రహ్మ ద్వారా మనకు స్మృతి యాత్ర నేర్పిస్తుంది, తుప్పు తొలగించుకోవటం కోసం. ये रचना का चक्र कैसे फिरता है सो तो समझ गए, इसमें कोई देरी नहीं लगती. अभी है भी बराबर कलयुग. वो सिर्फ कहते कलयुग की अभी आती है और बाप बतलाते कलयुग का अंत है, घोर अंधियारा है. बाप कहते तुमको इन सब वेद शास्त्रों का सार समझाता हूँ. రచన యొక్క చక్రము ఎలా తిరుగుతుంది అనేది అర్థమైంది మీకు. ఈ చక్రాన్ని బుద్ధిలో తిప్పడానికి ఏమి టైం పట్టదు అంటున్నారు బాబా. నిజంగా కలియుగం ఉంది ఇప్పుడు, కానీ మనుషులు అనుకుంటున్నారు కలియుగం కూడా ఆదిలో ఉంది, ఇప్పుడు ప్రారంభంలో ఉంది అని. కానీ బాబా చెప్తున్నారు కలియుగం అంత్యమైపోయింది, ఇప్పుడు అంత్యంలో ఉంది. ఆది అనుకోవడం ఇది ఘోర అంధకారం. బాబా చెప్తున్నారు ఈ వేద శాస్త్రాలన్నింటి సారం నేనే వచ్చి మీకు వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. तुम बच्चे शुभ को जब यहाँ बैठते तो याद में बैठना होता है, नहीं तो माए के तूफान आएंगे. అమృత్ అంటే ఉదయము ఈ క్లాస్లో కూర్చుంటారు కదా, వచ్చి మురళి స్టార్ట్ అవ్వక ముందంతా ఏం చేస్తారు, బాబా స్మృతిలోనే కూర్చోవాలి అంటారు బాబా. లేకపోతే మాయ తుఫాన్లు చాలా కదిలించేస్తూ ఉంటాయి. దంది ఏదో तरह बुद्धि होगा जाएगा. ये सब बाहर की पंचायत है ना, जैसे मकड़ी कितने जाल निकालती, सराहब भी कर लेती, देह का कितना
प्रपंच है, काका चाचा मामा गुरु गोसाई कितनी चाल दिखाई पड़ती, वो सारी हप करने देह सहित अकेला देही बनना है. ఉద్యోగం వ్యాపారం ఎటు ఒకవైపు బుద్ధి వెళ్ళిపోతూ ఉంటది మన డ్యూటీల వైపు అలాగా. ఎందుకంటే బయట పంచాయితీ పెద్దది ఉంది. సాలెపురుగు గూడు తయారు చేస్తుంది తెలుసా? తన నోటి నుండి వచ్చే జిగురు పదార్థంతో గూడు తయారు చేసుకుంటుంది. మళ్ళీ దాన్ని మింగేస్తూ ఉంటది కూడా అంట. ఆ జిగురుని దాని నోటి నుండి వచ్చే జిగురే గూడు తయారవుతుంది. ఆ గూడుని మళ్ళీ తనకు తాను మింగేస్తూ ఉంటదంట. అలాగా మనం తయారు చేసుకున్న గూడు ఏంటి? చిన్నన్న మామయ్య తాతయ్య గురు గోసాయి బంధాలన్నీ మోహం యొక్క వల గూడు తయారు చేసుకుని అదంతా మింగేయాలి. దేహ సహితాన్ని బంధాల యొక్క గూడుని కేవలం ఒంటరి ఆత్మగా తయారవ్వాలి యోగంలో కూర్చున్నప్పుడు. मनुष्य शरीर छोड़ते तो सब कुछ भूल जाते. आप मुझे मर गई दुनिया, ये तो बुद्धि में ज्ञान है कि ये दुनिया खत्म होनी है. మానవులు శరీరం వదిలేటప్పుడు కూడా అంతే కదా, అన్ని వదిలేసి ఇంకా ఏం సంబంధం లేదు వెళ్ళిపోతారు. అందుకే మీరు చనిపోతే మీకోసం ప్రపంచమే చనిపోయింది అని గాయనం కూడా చేస్తున్నాను. అలాగే ఇప్పుడు మీ బుద్ధిలో జ్ఞానం ఉంది, ఈ ప్రపంచం అంతా సమాప్తి అయిపోయేది అని. రియల్గా మనం అనుకోవడం కాదు, కనిపిస్తుంది. बाप समझाती जिसका मुख नहीं खुलता है तो सिर्फ याद करो जैसे ये ब्रह्मा शिव बाप को याद करता है, कन्यापति को याद करती क्योंकि पति परमेश्वर हो जाते, इसलिए बाप से बुद्धि निकल पति में चली जाती है. బాబా చెప్తున్నారు, ఎవరైతే నోరు తెరవలేమంటున్నారో సరే మాట్లాడలేకపోతే బాబా స్మృతి చెయ్యండి. ఎవరికైనా చెప్పలేకపోతే ఎక్కువ యోగంలో కూర్చొని. ఎలాగైతే బ్రహ్మ బాబా కూడా శివబాబాని ఎక్కువ జ్ఞాపకం చేసుకునేవారు, ఎలాగైతే ఒక కన్య కూడా పతిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు, పతియే పరమేశ్వరుడు అని. అందుకే తండ్రి నుండి బుద్ధిని తొలగించి పతితో జోడించుకుంటారు, పతియే పరమేశ్వరుడు అని. ये तो पतियों का पति है, ब्राइड ग्रूम है ना, तुम सब हो ब्राइड्स. भगवान की सब भक्ति करते, सब भक्तियां रावण के पेरे में कैद है, तो बाप को जरूर तरस पड़ेगा ना. ఇక్కడైతే శివబాబా పతులకే పతి అయి ఉన్నారు, పెండ్లి కుమారులు. మీరందరూ పెండ్లి కుమార్తెలు. అతడు భగవంతుడు, మనందరం భక్తులు. భక్తులందరూ ఎక్కడున్నాం? రావణ ఖైదులో చిక్కుకొని ఉన్నాం, సీతలందరూ మనం. అప్పుడు బాబాకు మన పైన దయ జాలి కలుగుతుంది కదా. बाप रेहम दिल है, उनको ही रहम दिल कहा जाता है. इस समय गुरु तो बहुत प्रकार है, जो कुछ शिक्षा देते उनको गुरु कह देते. यहाँ तो बाप प्रैक्टिकल में राजयोग सिखलाते. ये राजयोग किसको सिखलाना? आएगा ही नहीं परमात्मा के सिवाय. परमात्मा नहीं आकर राजयोग सिखाया था, फिर उसे क्या हुआ ये किसको पता नहीं है. బాబానే దయా హృదయుడు అని చెప్తారు కదా. అనేక రకాల గురువులు ఉన్నారు ప్రపంచంలో. ఏది కొద్దిగా శిక్షణ ఇచ్చినా వాళ్ళందరినీ గురువు అనే చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడైతే ప్రాక్టికల్గా రాజయోగం నేర్పిస్తున్నారు బాబా మనకు. పరమాత్మ తప్ప ఎవరు నేర్పలేనిది ఇది. అయితే ఈ రాజయోగం వలన లాభం ఏంటి? ఇది కూడా ఎవరికి తెలియదు, ఏం లాభం పొందేమో అని. गीता का प्रमाण तो बहुत देते हैं, छोटी कुमारियां भी गीता कंठ कर लेती तो कुछ न कुछ महिमा होती है. गीता कोई गुम नहीं हुई है, गीता की बड़ी महिमा है. गीता ज्ञान से बाप सारी दुनिया को रिजोनेट करते, तुम्हारी कायाकल्प तरकल्प वृक्ष समानत्व अमर बना देते हैं. చాలా మంది గీత యొక్క ప్రమాణము తీసుకుంటూ ఉంటారు. ప్రమాణం అంటే ఒట్టు వేసేటప్పుడు గీతను. గీతకు ఈ రోజుల్లో కూడా మహిమ చాలా ఉంది. లౌకికంలో చిన్న చిన్న కుమారీలు కూర్చుని గీత కంఠస్థ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మహిమ కూడా జరుగుతుంది అంటున్నారు బాబా.
గీత మహిమ ఏంటంటే, గీతా జ్ఞానం ద్వారానే మొత్తం ప్రపంచం పరివర్తన అవుతుంది. మీ కాయ కల్పతరుగా తయారైపోతుంది. కల్పవృక్ష సమానముగా అమరులుగా తయారు చేసేస్తుంది మనల్ని గీత. तुम बच्चे बाप की याद में रहते हो, बाबा का आह्वान नहीं करते, तुम बाप की याद में रहे अपनी उन्नति कर रहे हैं। बाप के डायरेक्शन पर चलने का भी शौक होना चाहिए. పిల్లలు మీరు బాబా స్మృతిలో కూర్చుంటున్నారు. బాబాను ఆహ్వానించరు అంటే దిగిరండి దిగిరండి, భక్తులు అలా పిలిచారు. ఇక్కడైతే బాబా స్మృతిలో కూర్చొని మీ ఉన్నతి మీరు చేసుకుంటూ ఉంటారు. బాబా డైరెక్షన్ పైన నడవాలని ఇంట్రెస్ట్ కూడా మనలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. हम शिव बाबा को याद करके ही भोजन खाएंगे. गोया शिव बाबा के साथ खाते. दफ्तर में भी कुछ ना कुछ टाइम मिलता है. बाबा को लिखते, कुर्सी पर बैठते तो याद में बैठ जाते. ऑफिसर आकर देखते, वो बैठे बैठे गुम हो जाते, अट्टाता शरीर हो जाते, किसी की आंख बंद हो जाती, किसी की खुली रहती. कोई ऐसा बैठा होगा कुछ भी जैसे देखेगा नहीं, जैसे गुम रहते हैं. ऐसे ऐसे होता है. बाबा ने रस्सी खींच लिया और मौज में बैठा है. उनसे पूछेंगे तुमको क्या हुआ, कहेंगे हम तो बाप की याद में बैठे थे. పిల్లలు చెప్తారు శివ బాబానే జ్ఞాపకం చేసుకొని భోజనం తింటాము మేము అని. చేస్తున్నారా? భోజనం చేసేటప్పుడు బాబాని జ్ఞాపకం చేసుకొని తింటున్నారా? లేదు. ఆఫీసులో కూడా మీకు ఏదో ఒక టైం దొరుకుతుంది కదా. బాబాకు కూడా రాస్తూ ఉంటారంట రిజల్ట్, పురుషార్థం యొక్క రిజల్ట్. కుర్చీలో కూర్చుంటాను ఆఫీస్లో, మధ్య మధ్యలో నేను యోగంలోకి వెళ్ళిపోతూ ఉంటాను, స్మృతిలో కూర్చుంటుంటాను. ఆఫీసర్ వచ్చి చూస్తూ ఉంటారు, కూర్చొని కూర్చొని నేను మాయమైపోయారేంటి ఎక్కడున్నారు అని, ఆశ్చర్య అయిపోతూ ఉంటాము అని చెప్తూ ఉంటారంట. కొంతమంది అయితే కళ్ళు మూసుకొని ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతారంట. కొంతమంది కళ్ళు తెరుచుకొని కూడా ఆ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎదురుగా ఏం కనిపించట్లేదు నాకు అన్నట్టు చూస్తుంటారు, కానీ మాయమైపోతుంది వాళ్ళ బుద్ధి ఇక్కడ నుండి ఆ శరీర స్థితిలో. ఇలాంటి అనుభవాలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. బాబాని జ్ఞాపకం చేయాలని తప్పనతో ప్రయత్నిస్తే బాబా వాళ్ళ రస్సి, వాళ్ళ దారం, సంబంధం లాగేస్తారు, ఆకర్షిస్తారు. వెంటనే మౌజ్లో కూర్చుండిపోతారు. చూసేవాళ్ళు అడుగుతారు ఏమైంది, ఎక్కడున్నారు మీరు ఇంతసేపు అంటే మేము బాబా స్మృతిలో కూర్చున్నామని చెప్తారు. बुद्धि में रहते हमको जाना है बाबा के पास. बाप कहते सोल कॉन्सियस बनने से तुम हमारे पास आ जाएंगे. वहाँ पवित्र होने बिगड़ थोड़े ही जा सकेंगे. पवित्र बने कैसे वो बाप ही बता सकते. బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి మనం అనేది తెలిసింది కదా మనకి ఇప్పుడు. బాబా చెప్తున్నారు ఆత్మాభిమాని అయితే మీరు నా దగ్గరికి వచ్చేయగలరు. పవిత్రంగా కానిది వెళ్ళలేరు కదా బాబా ఉండే స్థానంలోకి, పరంధామానికి. పవిత్రంగా ఎలా తయారవ్వాలి అది బాబా వచ్చి మనకు ఉపాయం చెప్పగలరు. మనుష్య బతానా సకే, మనుషులు చెప్పలేరు ఈ ఉపాయం. तुमने कुछ न कुछ समझा हुआ होगा तो औरों का भी कल्याण करेंगे. तुमको कोई का कल्याण करने, बाप का परिचय देने का पुरुषार्थ जरूर करना है. మీకు ఏమైనా అర్థమై ఉంటే ఇతరులకు కూడా మీరు కళ్యాణం చేయగలరు అంటున్నాను. మీరు ఎవరు కళ్యాణం చేయాలి, బాబా పరిచయం ఎవరు కళ్యాణం చేయాలి అంటే బాబా పరిచయం ఇచ్చే పురుషార్థం తప్పకుండా చేయాలి అని చెప్తున్నారు బాబా. भक्ति मार्ग में भी ओ गॉड फादर के याद करते, गॉड फादर रहम कर लो, पुकारने की एक आदत हो गई. భక్తి మార్గంలో కూడా ఓ గాడ్ ఫాదర్ మా మీద దయ చూపించండి పిలుస్తుంటారు. అది ఒక అలవాటు అయిపోయింది భక్తులు పిలవడము, అరవడము, గంటలు కూడా కొడతారు వినిపించాలి భగవంతుడికి మా పిలుపు అని. बाप तुम बच्चों को अपने समान कल्याणकारी बनाते. माया ने सबको कितना बेसमझ बना दिया है. బాబా అందరినీ ఇక్కడ కళ్యాణకారిగా తయారు చేస్తుంది. బాబాయే కాదు మనల్ని కూడా కళ్యాణకారిగా తయారు చేస్తుంది. మాయ అందరినీ ఎంత తెలివి తక్కువగా తయారు చేసేసింది ఇక్కడ.
लौकिक बाप भी बच्चों के चलन ठीक नहीं देखते तो कहते कि तुम तो बेसमझ हो, 1 वर्ष में बाप की सारी मिल के तो उड़ा देंगे। तो बेहद का बाप भी कहते तुमको क्या बनाया था, अभी अपनी चलन तो देखो। బాబా చెప్తున్నారు, లౌకిక తండ్రి కూడా పిల్లల నడవడిక బాగలేకపోతే క్యారెక్టర్, ఇంత తెలివి తక్కువవాడు పుట్టేవరా నాకు అంటారు కదా. లౌకిక నాన్నగారు కూడా 1 సంవత్సరంలోనే ఆస్తి ఎగరేసేసే వాళ్ళు ఉంటారు. ఎంత విసుకుంటారు తండ్రి మరి అలాంటి పిల్లల్ని చూసి. ఇక్కడ అనంతమైన తండ్రి కూడా ఏమంటున్నారు, ఎంత గొప్పగా తయారు చేస్తున్నారా మిమ్మల్ని, ఒకసారి మీ నడవడికి ఇప్పుడు చూసుకోండి ఏమైపోయిందో అని బాబా కూడా అంటున్నారు. अब तो बच्चे समझते कैसे वंडरफुल खेल है, भारत का कितना डाउनफॉल हो जाता है, डाउनफॉल ऑफ भारतवासी। वो अपने को ऐसे समझते नहीं कि हम गिरे हैं, हम కలిగి తమో ప్రధాన్ బనే हैं. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు ఎంత వండర్ఫుల్ ఆట తయారైంది. భారతదేశం ఎంత పతనావస్థకు వచ్చేస్తుంది. కానీ మనుషులకి ఇది అర్థం కావట్లేదు, మేము కిందకు దిగిపోయాము, కలియుగ తమో ప్రధానంగా అయిపోయాము అని. भारत स्वर्ग था अर्थात मनुष्य स्वर्गवासी थे, वही मनुष्य अब నరకవాసి. ఏ జ్ఞానం కొయ్యమే హే नहीं, స్వర్గం ఉన్నప్పుడు స్వర్గవాసిగానే ఉండేవారు భారతదేశంలో అందరూ. అదే మనుషులు ఇప్పుడు నరకవాసిగా ఉన్నారు. ఇది కూడా ఎవరిలో జ్ఞానం లేదు, ఎవరు అనుకోరు కదా తమను తామలాగా. ये बाबा भी नहीं जानता था, अभी बुद्धि में चमत्कार आया है. 84 जन्म लेते लेते सीढ़ी तो जरूर उतरनी पड़ेगी, ऊपर चढ़ने की जगह भी नहीं है, उतरते उतरते पतित बनना है. ये बात कोई की बुद्धि में नहीं है. ఇక్కడ రాకముందు బ్రహ్మ బాబా కూడా ఈ విషయాలు బుద్ధిలో ఉండేవి కాదు, దిగజారిపోయి ఉన్నాము, నరకవాసిగా ఉన్నాము అని. ఇప్పుడు బుద్ధిలో ఈ చమత్కారం అర్థమైంది. 84 జన్మలు తీసుకొని మెట్లు దిగాము. ఒక మనం ఎక్కుదామని ప్రయత్నించినా ఇక్కడ ఖాళీ లేదు, దిగే వాళ్ళే ఉన్నారు కదా ఆత్మలు. మెట్లు ఖాళీ ఉండవు అంటున్నారు బాబా. అందుకే దిగుతూ దిగుతూ పతితులు అయిపోవాల్సిందే. बाप ने तुम बच्चों को समझाया है, तुम फिर भारतवासियों को समझाते कि तुम स्वर्गवासी थे अब नरकवासी बने हो. 84 जन्म भी तुमने लिए हैं, पुनर्जन्म तो मानते हैं ना, तो जरूर नीचे उतरना है. कितने पुनर्जन्म लिए वो भी बाप ने समझाया है. బాబా పిల్లలకు చెప్తూ ఉన్నారు, భారతవాసీలు మీరు ఎవరికైనా చెప్పగలరు, మీరే స్వర్గవాసిగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసి అయిపోయారు, 84 జన్మలు తీసుకున్నారు. పునర్జన్మలను ఒప్పుకుంటారు కదా భారతీయులు, కాబట్టి కిందకి దిగేది ఉంది పునర్జన్మల్లో వస్తూ. ఇది కూడా బాబా మనకు చెప్పారు, ఎన్ని పునర్జన్మలు తీసుకున్నాము అనేది కూడా. इस समय तुम फील करते हम पावन देवी देवता थे, फिर रावण ने पतित बनाया. बाप को आकर पढ़ाना पड़ता है शूद्र से देवता बनाने के लिए. बाप को लिबरेटर गाइड कहते, परंतु अर्थ नहीं समझते. अभी वो समय जल्दी आएगा जो सबको पता पड़ेगा. देखो क्या से क्या बन गई हैं, ड्रामा कैसे बना हुआ है, किसको स्वप्न में भी नहीं था कि हम लक्ष्मी नारायण जैसे बन सकते. बाप कितना स्मृति में ले आते हैं. బాబా చెప్తున్నారు, ఈ సమయంలో మీకు ఫీలింగ్ వస్తుంది, అనుభవం అవుతుంది, మేమే దేవతలుగా ఉండేవాళ్ళం, పావన దేవీ దేవతలుగా. తర్వాత రావణుడు వచ్చి పతితులుగా తయారు చేసేసారు. మళ్ళీ బాబా వచ్చి చదివించవలసి వస్తుంది, శూద్రుల నుండి దేవతలుగా తయారు చేయడం కోసం, పతితుల నుండి పావనంగా తయారు చేయటం కోసం. అంచేత బాబాను లిబరేటర్ అని, గైడ్ అని, ముక్తి ఇచ్చేవాడు, ముక్తిదాత అని. గైడ్ అంటే మార్గం చూపించేవాడని మహిమ చేస్తూ ఉంటారు. మహిమ చేసేస్తున్నారు కానీ అది కూడా అర్థం తెలియట్లేదు మనుషులకు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు సమయం వస్తుంది, అందరికీ విషయాలు తెలుస్తాయి. ఇలాంటి వాళ్ళే ఇలా అయిపోయాం మనం. డ్రామా ఎలా తయారైంది, స్వప్నంలో కూడా మనం ఆలోచించలేదు లక్ష్మీనారాయణలా కాగలం మనమే అని. బాబా ఎన్ని స్మృతులు కలిగించారు మనకి. अब बाप से वर्षा लेना है तो श्रीमत पर चलना है, याद की यात्रा की प्रैक्टिस करनी है. तुमको मालूम है कि पादरी लोग पैदल करने जाते, कितना साइलेंस में ऐसे चलते, वो क्राइस्ट की याद में रहती, उन्होंने क्राइस्ट के साथ लव है. तुम रूहानी पंडों की प्रीत बुद्धि है परम पिता परमात्मा के साथ. ఇప్పుడు బాబా నుండి వారసత్వం తీసుకోవాలంటే శ్రీమతంపై నడుచుకోవాలి, స్మృతి యాత్రను
ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫాదర్స్ కూడా క్రిస్టియన్ ఫాదర్స్ సైలెన్స్‌లో అలా వాక్ చేస్తూ ఉంటారు. నడక. క్రైస్ట్ యొక్క స్మృతిలో ఉండాలని ప్రయత్నిస్తారు. వాళ్ళకి క్రైస్ట్‌తో లవ్ ఉంటుంది. క్రైస్ట్ వైపు ప్రేమ. मेरा ఆత్మిక పండాలి మీ ప్రీతి బుద్ధి పరమప్రియ పరంపిత పరమాత్మతో ఉండాలి. మీరు వాకింగ్ చేస్తున్నా అంటే నడుస్తున్నా, తిరుగుతున్నా, ఏ పని చేస్తూనే ఉండాలి. బాబా వైపు బుద్ధి ఉండాలి. बच्चे जानते हैं नंबरवार पुरुषार्थ अनुसार कल पहले मुआफिक राजधानी जरूर स्थापन होगी। जितना पुरुषार्थ कर श्रीमत पर चलेंगे। बाप तो बहुत अच्छी अच्छी मत देते हैं, फिर भी ग्रहचारी ऐसी बैठ जाती जो श्रीमत पर चलते ही नहीं। तुम जानते हो श्रीमत पर चलने में ही विजय है, निश्चय में ही विजय है। बाप कहते तुम मेरी मत पर चलो। क्यों समझते हैं कि ये ब्रह्मा मत देते हैं? हमेशा समझो शिव बाबा राय देते, वो तो सर्विस की ही मत देंगे। कोई कहेंगे बाबा ये व्यापार धंधा करो, बाबा कोई इन बातों के लिए मत नहीं देंगे। बाप कहते मैं आया हूँ पातित से पावन बनाने की युक्ति बताने, ना कि इन बातों के लिए। బాబా చెప్తున్నారు నంబర్ వార్ పురుషార్థానుసారం కల్పపూర్వం మాదిరిగా రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది. ఎవరెంత శ్రీమతం మీద నడుచుకుని పురుషార్థం చేస్తారు దాన్ని బట్టి పదవులు తయారైపోతాయి. రాజధాని అంటే పదవులు తయారవుతాయి. బాబా అయితే మంచి మంచి మతం అంటే డైరెక్షన్స్ మనకి ఇస్తూ ఉన్నారు మురళి ద్వారా. అయినా గ్రహచారం కూర్చుంటే నెత్తిపైన వినరు, శ్రీమతం మీద నడవరు అంటున్నారు. మీరిప్పుడు తెలుసుకున్నారు ఏంటి శ్రీమతం మీద నడవడంలోనే మన విజయం ఉంటుంది, నిశ్చయంలోనే విజయం ఉంది. బాబా చెప్తున్నారు నేను ఇచ్చే మతంపై నడవండి. ఇలా ఎందుకు అనుకుంటారు? ఇది బ్రహ్మ బాబా చెప్తున్నారు, ఇక్కడ కూర్చొని అక్కేలుగా అని చెప్పేస్తున్నారు, మనం ఎందుకు నడవాలి? అలా అనుకోకండి. ఎప్పుడు కూడా శివ్ బాబా ఏ సలహా ఇస్తున్నారు అనుకోండి. బాబా ఏ సలహా ఇచ్చినా సేవార్థమే ఇస్తారు కదా, సేవ జరిగే ఉద్దేశంతో మన ద్వారా సేవ చేయించాలి అని. కొంతమంది అడుగుతారంట బాబా ఈ వ్యాపారం నేను చేయనా వద్దా? చేయాలనుకుంటున్నాను, నేను ఈ విషయాలు యొక్క సలహా ఇవ్వడానికి రాలేదు, మిమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేసే యుక్తి చెప్పటానికి వచ్చాను, ఆ యుక్తులు అడగండి నేను చెప్తాను అంటున్నారు బాబా. मुझे बुलाते भी है पतित पावन आकर हमें पावन बनाओ, तो मैं वो युक्ति बताता हूँ बहुत सहज। तुम्हारा नाम ये गुप्त सेना। उन्होंने फिर हथियार बाण आदि दिखलाए, परंतु इसमें बाण आदि की कोई बात ही नहीं, ये सब है भक्ति मार्ग। నన్ను పిలిచారు కూడా ఓ పతిత పావన రండి పావనంగా తయారు చేసేయండి మమ్మల్ని అని. కాబట్టి నేను ఆ యుక్తులైతే చెప్పగలను. మీరు దేనికోసం పిలిచారో ఆ కార్యం అయితే నేను చేస్తాను, చాలా సహజము అన్నారు బాబా. మీ పేరే గుప్త సైన్యము, కానీ మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అక్కడ గుప్తంగా ఉంచలేదు. భక్తి మార్గంలో మీ విగ్రహాలకు బాణాలు ఆయుధాలు పట్టుకొని ఉన్నట్టు చూపించేస్తారు, దేవీలు దేవతలు. కానీ బాబా నేర్పించే యుద్ధంలో ఈ సైనికులు అవ్వడంలో బాణాలు ఈ ఆయుధాలతో పని లేదు కదా, ఇదంతా భక్తి మార్గం. ఈ విగ్రహాలు ఈ చిత్రాలు అలా తయారు చేసేసారు. बाप आकर सच्चा मार्ग बताते, जिसे आधा कर तुम सचखंड में चले जाते हो। वहां दूसरा कोई खंड होता ही नहीं, किसको समझाओ तो भी मानते नहीं कि ये कैसे हो सकता है कि सिर्फ भारत ही था। क्राइस्ट से 3000 वर्ष पहले भारत स्वर्ग था ना, तब और कोई धर्म नहीं था, फिर झाड़ वृद्धि को पाता रहता है। బాబా వచ్చి సత్యమైన మార్గం చూపిస్తున్నారు. దీంతో అర్ధకల్పం వరకు సత్య ఖండం తయారైపోతుంది భారతదేశంలో. వేరే ఖండాలే ఉండవు అప్పుడు. ఎవరికైనా ఇది చెప్తే అది ఎలా అవుతుంది, ఒక్క భారతదేశమే ఉండేది అని మీరు ఎలా చెప్పగలరు అని అంటారు. కానీ క్రైస్ట్ రాక పూర్వం 3000 సంవత్సరాలలో భారతదేశం స్వర్గంగా ఉండేది అని వాళ్ళు చెప్తున్నారు కదా బైబిల్లో. అప్పుడు ఇంకే ధర్మాలు ఉండేవి కాదు అని కూడా చెప్తున్నారు ఇతర ధర్మాల వాళ్ళు. కాబట్టి మరి భూగోళ శాస్త్ర ప్రకారంగా కూడా చాలా ఖండాలు తర్వాత బయటపడ్డాయి క్రైస్ట్ వచ్చిన తర్వాత కూడా. ఖండాలు ఏర్పడ్డాయి అన్నమాట. కొన్ని ద్వీపాలు, కొన్ని ద్వీపకల్పాలు, అక్కడ జనాలు వలస వెళ్ళిపోయి నివసించడం జరిగిందనమాట. కాబట్టి జోగ్రఫీ ప్రకారంగా ఆలోచించిన, హిస్టరీ ప్రకారంగా ఆలోచించిన భారతదేశమే ఉండేది అని అర్థమవుతుంది. శాస్త్రాల ప్రకారంగా ఆలోచించిన అవినాశి
భరతఖండే అన్నారు. కాబట్టి భారతదేశమే ఉండేది. తర్వాత ఈ ఖండాలు వచ్చాయి. మళ్ళీ అవన్నీ వినాశనంలో జలమయమైపోతాయి. బాబా చెప్తున్నారు ఇంకే ధర్మాలు ఉండేవి కాదు. భారతదేశమే ఉండేది. తర్వాత మళ్ళీ వృక్షం పెరుగుతూ వచ్చింది. तुम सिर्फ अपने बाप को अपने धर्म कर्म को भूल गए, देवी देवता धर्म का अपने को समझते हो तो गंदी चीजें आदि कुछ भी नहीं खाते, परंतु खाते हैं क्योंकि ये वो गुण नहीं है, इसलिए अपने को हिंदू कह देते हैं। नहीं तो लज्जा आनी चाहिए, हमारे बड़े से पवित्र और हमें से पतित बन गए परंतु अपने धर्म को भूल गए हैं. బాబా చెప్తున్నారు కేవలం బాబాను తమ ధర్మాన్ని కర్మను మర్చిపోతూ వచ్చారు భారతీయులు. మీరు దేవీ దేవతలై ఉండి కూడా మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. లేకపోతే దేవతలమని గుర్తున్న వాళ్ళైతే చెత్త వస్తువులు తినకూడదు కదా, చెత్త ఆహారం మత్స్య మాంసాలు ఇవన్నీ తింటారా? కానీ తినేస్తున్నారే భారతీయులు. ఆ గుణాలే లేవే దేవతా గుణాలు. అందుకే దేవతలమని ఒప్పుకోని పరిస్థితికి వచ్చేసి హిందువులము అని చెప్పేసుకుంటున్నాను అని చెప్తున్నారు బాబు. లేకపోతే సిగ్గయ్యాలి కదా దేవతలమని గుర్తు ఉంటే ఒకవేళ మా ధర్మము అని. మహా పెద్దలు పవిత్రంగా ఉండేవారు మా పూర్వీకులు, మేము ఇంత పతితులు అయిపోయాము చీ అని సిగ్గయ్యాలి కదా. కానీ ఆ సిగ్గే లేదు భారతీయులకి. ఎందుకంటే తమ ధర్మాన్ని తామే మర్చిపోయి కూర్చున్నారు. దేవతలము అనేది మర్చిపోయి ఉన్నారు. अभी तुम ड्रामा के आदि मदन को अच्छी रीति समझ गए। कोई भी ऐसा बात हो तो तुम कह सकते कि ये पॉइंट्स अभी बाबा ने बताई नहीं, बस नहीं तो मुफ्त मूंज पड़ते, बोलो हम पढ़ रहे हैं सब कुछ अभी ही जान ले फिर तो विनाश हो जाए, परंतु नहीं, अभी मार्जिन नहीं, हम पढ़ रहे, अंत में संपूर्ण पवित्र हो जाएंगे. బాబా చెప్తున్నారు మీకు డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం అంతా అర్థమైపోయింది. ఒకవేళ ఎవరైనా డౌట్స్ అడిగేటప్పుడు అటువంటి పాయింట్ ఏదైనా వచ్చినట్లయితే మన ద్వారా అది క్లియర్ అవ్వదు అనేది వాళ్ళకి మీరు చెప్పొచ్చు. ఇంకా మాకు బాబా ఈ పాయింట్స్ పైన చెప్పలేదు, రోజు రోజుకి రహస్యాలు చెప్తున్నారు అని చెప్పండి. లేకపోతే ఊరికనే వాళ్ళని సంశయంలో పెట్టేసి వెళ్ళవుతాం. మేము కూడా ఇంకా చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాము. అన్నీ ఇప్పుడే తెలిసిపోతే బాబా ఒకసారి చెప్పేస్తే ఇంకేముంది వినాశనం అయిపోతుంది కదా. కానీ అలా జరగదు. ఇప్పుడు మార్జిన్ ఉంది, ఇంకా టైం ఉంది, ఇంకా చదువుకుంటున్నాం మేము. ఆఖరిలో సంపూర్ణ పవిత్రం అవుతాం అందరం అని ఇలా చెప్పండి అంటున్నారు బాబా. नंबर बाद पुरुषार्थन सर्कट निकलती जाएगी तो सतो प्रधान बन जाएंगे, फिर इस पति दुनिया का विनाश हो जाएगा. आजकल कहते भी है परमात्मा कहाँ जरूर आया है परंतु गुप्त है, समय तो बराबर विनाश का है ना. बाप ही लिबरेटर गाइड है जो वापस ले जाएंगे, मच्छरों सदृश मरेंगे. ये भी जानते हैं सब एक रस याद में नहीं बैठते हैं. నంబర్ వార్ పురుషార్థ అనుసారం తుప్పు తొలుగుతూ సతో ప్రధానంగా తయారవుతూ ఉంటారు. ఈ పతిత ప్రపంచ వినాశనం అయిపోతుంది అప్పుడు మనం సత్వప్రధానంగా తయారైపోతే. ఈ రోజుల్లో మనుషుల బుద్ధిలో భావన కూడా ఉంది, ఎక్కడో పరమాత్మ వచ్చి ఉంటారు కానీ గుప్తంగా ఉన్నారు ఎక్కడో అని. ఎందుకంటే వినాశన సమయం కూడా ఎదురుగా నిలబడి ఉండడం వల్ల అలాగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. బాబాయ్ ముక్తిదాత మార్గదర్శకుడు. అందరినీ దోమల గుంపులాగా ఆత్మల్ని తన వెనుక తీసుకుని వెళ్ళిపోతారు. అందరూ దోమల గుంపులా చనిపోతారు అంటున్నారు బాబా. ये भी जानते हैं सब एक रसी आदमी नहीं बैठते, कोई का एक रेट योग रहता है, कोई का आधा घंटा, कोई का 15 मिनट, कोई तो 1 मिनट भी याद में नहीं रहते. कोई कहते हम सारा समय बाप की याद में रहते तो जरूर उनका चेहरा खुशनुमा चमकता रहेगा. ఇది కూడా మనకు తెలుసు. అందరూ ఒకేలాగా బాబా స్మృతిలో కూర్చోవటం లేదు, ఏకరసంగా బాబా స్మృతిలో ఉండట్లేదు. కొంతమంది కూర్చుంటే యోగంలో ఎక్యురేట్ యోగ యొక్క అవస్థ ఉంటదంట, ఖచ్చితమైన స్థితి. కొంతమంది కూర్చునేది ఎంతోసేపు అయినా అరగంటే బుద్ధి కుదురుతుందంట. కొంతమంది 15 నిమిషాలే జ్ఞాపకం చేసే వాళ్ళు ఉంటారంట. కొంతమంది రోజు మొత్తంలో 1 నిమిషం కూడా జ్ఞాపకం చేయలేరంట. కొంతమంది రోజంతా బాబా స్మృతిలోనే ఉంటున్నామా అని చెప్పేస్తూ ఉంటారంట. బాబా అంటున్నారు రోజంతా బాబా స్మృతి, అంత యోగం మీలో ఉంటే ముఖం ఎలా ఉండాలి?
ఎంత మెరిసిపోవాలి మీ ముఖం. చాలా హర్షితంగా ఉండాలి. अतीन्द्रिय सुख ऐसे बच्चों को रहता है, कहाँ भी बुद्धि भटकते नहीं, वो सुख फील करते होंगे. అతీంద్రియ సుఖమే ఉంటది నిరంతరం బాబా స్మృతి ఉంటే. వారి ముఖంలో అది కనిపిస్తుంది అతీంద్రియ సుఖం అనేది. ఎక్కడ వారి బుద్ధి తిరగదు ఎక్కువగా. బాబా అనగానే ఆ సుఖం ఫీల్ అయిపోతూ ఉంటది వాళ్ళకి, సుఖం యొక్క అనుభూతి. बुद्धि भी कहती है एक माशूक की याद में बैठा रहे तो कितनी कट उतर जाए, फिर आदत पड़ जाएगी. याद की यात्रा से तुम एवर हेल्दी एवर वेल्दी बनते. चक्र भी याद आ जाता है, सिर्फ याद में रहने की मेहनत है. बुद्धि में चक्र भी फिरता रहेगा. బుద్ధి కూడా ఒప్పుకుంటుంది కదా, ఒక ప్రియుడు బాబా స్మృతిలో కూర్చుంటే ఎంతలా తుప్పు తొలగిపోతుంది మన పైన. అలా అలా అలవాటైపోతుంది బాబా బాబానే స్మృతి చేయాలి. స్మృతి యాత్ర ద్వారా ఎవర్ హెల్దీ ఎవర్ వెల్దీగా తయారైపోతుంది. సదా ఆరోగ్యంగా, సదా ఐశ్వర్యవంతులుగా తయారైపోతుంది. చక్రం కూడా గుర్తొస్తుంది కదా బాబాని జ్ఞాపకం చేసుకుంటే. కేవలం బాబా స్మృతిలో ఉండే దానిలోనే శ్రమ పడాల్సి ఉంది కొంచెం అన్నాను. బుద్ధిలో చక్రం కూడా తిరుగుతూ ఉండాలి. ఇవన్నీ బాబా స్మృతి కింద లెక్కకు వస్తాయి. अभी तुम मास्टर बीज रूप बनती हो, याद के साथ सुदर्शन चक्र को भी फिराना है. तुम भारतवासी लाइट होस्ट हो, स्पिरिचुअल लाइट होस्ट, सबको रास्ता बताते हो घर का, वो भी समझाना पड़े ना. మీరు ఇప్పుడు మాస్టర్ బీజ రూపులుగా తయారవుతున్నారు. బాబా స్మృతితో పాటు స్వదర్శన చక్రాన్ని కూడా బుద్ధిలో తిప్పాలి. మరి భారతవాసీలందరూ మీరు లైట్ హౌస్, స్పిరిచువల్ లైట్ హౌస్. మీరు అందరికీ ఇంటికి వెళ్ళే మార్గం చూపించేవారు మీరు. तो मुक्ति जीवन मुक्ति का रास्ता बताते हैं, इसलिए तुम हो स्पिरिचुअल లైట్ హౌస్. అందరికీ ముక్తి జీవన్ ముక్తి యొక్క మార్గం చూపించేవారు మీరు, అందుకే स्पिरिचुअल लाइट हाउस अय्यर मेरू. तुम्हारा स्वदर्शन चक्र फिरता रहते, नाम लिखना है तो समझाना भी पड़े. बाबा समझाते रहते, तुम सम्मुख बैठे, जो पिया के साथ है उनके लिए सम्मुख बरसाते. सबसे ज्यादा मजा सम्मुख का है. फिर सेकंड नंबर है टेप, थर्ड नंबर मुरली. शिव बाबा ब्रह्मा द्वारा सब कुछ समझाते हैं. ये ब्रह्मा भी जानते तो है ना. బాబా చెప్తున్నారు మీరు మీ బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది కదా. బాబా చెప్తూ ఉన్నారు మీరు ఇప్పుడు సమ్ముఖంగా కూర్చున్నారు కదా. ఎవరైతే తండ్రి తోడులో ఉన్నారో ఇక్కడ వారి ఎదురుగా వర్షం కురుస్తుంది. సేపు మన మీద కురుస్తున్నది ఏంటి? వర్షం, జ్ఞాన వర్షం. కాబట్టి ఎక్కువగా మనకి మజా అనిపించేది ఎప్పుడు అనిపిస్తుంది అంటే సమ్ముఖంగా కూర్చొని మురళి విన్నప్పుడు. ఇప్పుడు కరోనా టైంలో మీరందరూ ఇంట్లో ఉండి చదువుకున్నారు, ఆన్లైన్లో మురళి పెట్టాక ఆన్లైన్లోనే విన్నారు అనుకోండి. కానీ అప్పుడు మీకు అంత మజా అనిపించిందా, ఇప్పుడు అనిపిస్తుందా ఎదురుగా వింటుంటే? ఏమంటారు? సమ్ముఖంగా మజా అనిపిస్తుంది. కాబట్టి సమ్ముఖంగా వచ్చి మురళి వినడం అనేది ఫస్ట్ స్టేజ్ అని చెప్తున్నారు బాబా. మన ఆనందం యొక్క లెవెల్, అనుభవం పెరగటానికి. సెకండ్ నెంబర్ స్టేజ్ సేమ్ రికార్డ్ వినడం. ఆన్లైన్లోని యూట్యూబ్లోని వింటున్నాం కదా, సేమ్ టు సేమ్ రికార్డ్. అది టైంలో కాకుండా ఎప్పుడైనా వింటాం, అది సెకండ్ లెవెల్. ఇక్కడ సెంటర్కి వచ్చి వింటే సమ్ముఖంగా ఇది ఫస్ట్ లెవెల్ మజా ఉంటుంది. సెకండ్ నెంబర్లో వాల్యూ ఏంటంటే రికార్డ్ అయింది వినడం. థర్డ్ నెంబర్లో మురళి చదువుకోవటం. టేప్ కూడా, వాయిస్ కూడా అది వినము, ప్రింట్ మ్యాటర్ చదువుకుంటాం అన్నమాట. అది ఇంకొంచెం తక్కువ ఉంటుంది మజా. శివబాబా బ్రహ్మ ద్వారా అన్ని విషయాలు మనకు చెప్తున్నారు. ఈ బ్రహ్మకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి కదా. फिर भी तुम यही समझो कि शिव बाबा कहते, ये ना समझने कारण बहुत अवज्ञा करते हैं. शिव बाबा जो कहते वो कल्याणकारी है, भल अकल्याण हो जाए वो भी कल्याण के रूप में बदल जाएगा. బాబా మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే శివ బాబా చెప్తున్నారు అనుకునే వినండి. కానీ కొంతమంది అలా అనుకోకపోవడం వల్ల ఈ పాయింట్ బ్రహ్మ బాబా చెప్పేస్తారేమో.
మనం ఆచరించే అవసరం లేదు, ఇలా అవాజ్ఞ చేస్తూ ఉంటారు. కానీ శివబాబాయే చెప్తున్నారనే భావంతో వినాలి. శివబాబా ఏది చెప్తున్నారో అది కళ్యాణకారి సలహా ఏ ఉంటుందని కూడా నమ్మకం ఉండాలి. ఒకవేళ ఆ సలహా మీద నడిచి మనకు అకల్యాణం జరిగిపోవచ్చు. జరిగినా దానిలో కూడా కళ్యాణం ఉంది. అది మనకు ముందు ముందు కనిపిస్తుందన్న నిశ్చయంతో మనం ఉండాలి. అది మారిపోతుంది కళ్యాణం రూపంలోకి అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्की रहते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट, बाप के हर డైరెక్షన్ पर चलकर अपनी ఉన్నతి करने। బాబా యొక్క ప్రతి డైరెక్షన్ పైన నడుచుకుంటూ తమ ఉన్నతి చేసుకోవాలి. ఏక్ బాప్ సే సచ్చి సచ్చి ప్రీతి రఖని, ఒక బాబాతోని సత్య సత్యమైన ప్రీతి పెట్టుకోవాలి. ఈ ఆద్మీ ही भोजन बनाना और खाना है। బాబా స్మృతిలో ఉంటూనే భోజనము తయారు చేయాలి మరియు తినాలి. सेकंड पॉइंट, स्पिरिचुअल लाइट हाउस बन सबको मुक्ति जीवन मुक्ति का रास्ता बताना है। స్పిరిచువల్ లైట్ హౌస్గా తయారై అందరికీ ముక్తి జీవన్ ముక్తి యొక్క మార్గం చూపించాలి. बाप समान कल्याणकारी जरूर बनना है। बाबा సమానముగా తప్పకుండా కళ్యాణకారిగా తయారవ్వాలి. बाप समान కళ్యాణకారి జరూర్ బన్నా है। బాబా సమానముగా తప్పకుండా కళ్యాణకారిగా తయారవ్వాలి. वरदान, एक बाप में सारे संसार का अनुभव करने वाले బేహద్ కే వైరాగి భవ, ఒక బాబాలోనే మొత్తం ప్రపంచాన్ని అనుభవం చేసుకునేటటువంటి అనంతమైన వైరాగిగా కండి. एक बाप में सारे संसार का अनुभव करने वाले बेहद के वैरागी भव, ఒక బాబాలోని మొత్తం ప్రపంచం యొక్క అనుభవం చేసుకునేటటువంటి బేహద్ అనంతమైన వైరాగి కండి. बेहद के वैरागी वही बन सकते जो बाप को ही अपना संसार समझते हैं। ఎవరైతే బాబాని తమ సంసారంగా అనుకుంటారో వాళ్ళే అనంతమైన వైరాగి కాగలరు. जिनका बाप ही संसार है वो अपने संसार में ही रहेंगे, दूसरे में जाएंगे ही नहीं, तो किनारा स्वतः हो जाएगा. ఎవరికైతే బాబాయే సంసారం, బాబాయే నా సంసారం అనే అనుభవంలో ఉంటారో వాళ్ళకి ఇంకో సంసారమే ఉండదు. వేరే సంసారంలో బుద్ధి వెళ్ళదు, ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది బుద్ధి. సంసారమే వ్యక్తి और वैभव सब आ जाता. సంసారం అంటే అర్థం ఏంటి? వ్యక్తి, వైభవాలు అన్నీ ఉన్నాయి. बाप की संपत्ति सो अपनी संपत्ति, इस स्मृति में रहने से बेहद के वैरागी हो जाएंगे. బాబా సంపదలు ఏవైతే ఉన్నాయి అదే నా సంపద అనే స్మృతిలో ఉండడం వలన అనంతమైన వైరాగిగా తయారైపోతారు. कोई को देखते हुए भी नहीं देखेंगे, दिखाई ही नहीं देंगे, అనంతమైన వైరాగి అయిపోతే ఎవరిని చూస్తున్నా కూడా చూడనట్లనే ఉంటారు. బాబా తప్ప ఇంకే ప్రపంచం కనిపించదు వాళ్ళకి. स्लोगन, पावरफुल स्थिति का अनुभव करने के लिए एकांत और रमणीकता का बैलेंस रखो.
పవర్ఫుల్ స్థితి అనుభవం చేసుకోవడం కోసం ఏకాంతము మరియు రమణీకత యొక్క బ్యాలెన్స్ పెట్టుకోండి. పవర్ఫుల్ స్థితి యొక్క అనుభవం చేసుకోవడం కోసం ఏకాంతం మరియు రమణీకత యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి. బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు, ఎక్యురేట్గా బాబా స్మృతిలో మీరు ఉన్నట్లయితే మీ ముఖం సదా మెరుస్తూ హర్షితంగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి ముఖం ద్వారా అది చూపించండి, అంతేకాని మాటల ద్వారా నేను ఎంతో యోగం చేస్తాను, ఇన్ని గంటలకు లేచిపోతాను, అన్ని గంటలకు లేచిపోతాను, ఇంత స్మృతి చేసేస్తాను కాదు. అది మీ ముఖంలో కనిపించాలి చేస్తున్నారు అనేది. ఇంకా బాబా ఏం చెప్తున్నారు, స్మృతిలోకి వచ్చినప్పుడు మెయిన్ ఉద్యోగం, వ్యాపారం, దేహము, సంబంధాలు, ప్రపంచము ఈ పంచాయతీ గుర్తు రాకూడదు. దాన్ని అంతా పక్కన పెట్టి మూట కట్టి పక్కన పెట్టేయండి. పెట్టేసి కేవలం నేను దేహము ఆత్మ అనుకోండి. సాలెపురుగు గూడు అల్లి దాన్ని ఎలా మింగేస్తుందో అలా మీరు కూడా ఏం చేయాలి, చిన్న మామయ్య తాతయ్య పెద్ద గూడు ఉంది, గూడంతా మింగేయండి, ఫినిష్. ఇంకా దేహి ఆత్మ ఒక్కటే మిగిలిను, బాబా దగ్గరికి వెళ్ళిపోతున్నాను, బాబాతో కలుసుకున్నాను. ఈ విధిని ఉపయోగించాలి బాబా స్మృతిలోకి వచ్చినప్పుడు. అప్పుడే అశరీర స్థితి అది ఎలా ఉంటుందంటే, నేను చనిపోతే ప్రపంచం చనిపోయింది, ఇంకా నాకేం లేదనే స్టేజ్ని మీరు అనుభవిస్తారు అంటున్నారు బాబా. ఇలాంటి స్మృతి చేయడం వల్లే మీ ఆత్మ మీద ఉన్న తుప్పు తొలగుతుంది, వికర్మలు వినాశనం అవుతాయని చెప్తున్నారు బాబా. ఇంత మంచి విషయాలు చెప్పారు బాబా. ఇంకా ఏం చెప్పారు బాబా, మాయ తుఫాన్ బుద్ధి అటు అటు వెళ్ళిపోతుంది అంటే మాయ తుఫాన్లనే అంటారు కదా వీటిని. కన్య పతి వెనుక ఎంత తప్పిస్తుంది, పతియే పరమేశ్వరుడు అని. శివబాబా అయితే పతులకే పతి. కాబట్టి బాబా స్మృతి అంతా ఏర్పడి ఉండాలి మీకు అని చెప్తున్నారు. బాబా మీద అంత లవ్ ఉండాలి. క్రిస్టియన్ ఫాదర్స్ కూడా క్రైస్ట్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం సైలెన్స్గా వాక్ చేస్తూ నడుస్తూ వాళ్ళు క్రైస్ట్ని జ్ఞాపకం చేస్తారు. మీరు కూడా మీరు ఎక్కడున్నారంటే సైలెన్స్ యొక్క అవస్థ తయారు చేసుకొని బాబాను జ్ఞాపకం చేయాలి అని చెప్తున్నారు బాబా. భారతదేశం అవినాశి కండి. అదేలాగా మీరు చెప్తారు, ఎలా మేము నమ్ముతాము భారతీయులు ఒక్కరే ఉండేవారంటే అన్ని రకాలుగా ప్రూఫ్ ఉంది. క్రిస్టియన్స్ కూడా చెప్తారు, క్రైస్ట్ రాక పూర్వం 3000 సంవత్సరాల భారతదేశం ప్యారడైజ్గా ఉండేది, స్వర్గంగా ఉండేది. అప్పుడు ఇంకే ధర్మాలు లేవు, మేమందరం లేవు అనేది కూడా వాళ్ళకి తెలుసు. ఇతర ధర్మాలు వాళ్ళు ఒప్పుకుంటారు. అందుకే కదా ఇప్పుడు కూడా భారతదేశానికి ఆ వాల్యూ ఇస్తూ ఉంటారు, పురాతన దేశం అని, ప్రాచీన దేశము అని. ఇక్కడ ఉన్నటువంటి భక్తి ఆచారము, ఇక్కడ ఉండేటటువంటి సంప్రదాయాల్ని ఇష్టపడి చూడడానికి కూడా వస్తూ ఉంటారు, ప్రాచీన దేశము అని. కాబట్టి ఇతర ఖండాలన్నీ తర్వాత వస్తాయి, మళ్ళీ జలమేమైపోతాయి, భారతదేశం ఒక్కటే ఉండేది మళ్ళీ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మిమ్మల్ని ఎంత గొప్పగా తయారు చేశాను, ఏమైపోయింది, మీ నడవడిక ఒకసారి చూసుకోండి అన్నాను. నడవడికలు మారిపోవడం వల్లనే తిని తాగేదంతా మారిపోవడం వల్లనే దేవతలు అని చెప్పుకోలేక హిందువులు అని చెప్పుకుంటున్నాను. ఒకవేళ దేవతలను గుర్తుంటే సిగ్గేయాల్సిన పరిస్థితి. మా పూర్వీకులు మా పెద్దలు పవిత్రంగా ఉండేవారు, మేము ఏంటి ఇంత పతితం అయిపోయిన చీచి అని అనిపించాలి. కానీ ఆ గుర్తే లేదు భారతీయులకి అని చెప్తున్నాను. బాబా మన సమ్ముఖంగా జ్ఞానవర్షం కురిపిస్తున్నారు. సమ్ముఖంగా కురిసే వర్షం యొక్క ప్రభావం వేరు. తర్వాత ఇది రికార్డ్ వింటే పడే ఆ నష వేరు. ప్రింట్ మేటర్ మురళి చదువుకుంటే ఇంకా ఇంకా మారిపోతుంది అని చెప్తున్నాను.
శివబాబా మాదిరిగా మీరు కళ్యాణకారి అందరికీ మార్గం చూపించాలి. స్పిరిచువల్ లైట్ హౌసే ముక్తి జీవన్ముక్తిక మార్గం చూపించాలి. బాబా శ్రీమతం మీద నడవాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డైరెక్షన్స్‌లో నడవాలి. స్మృతి యాత్రలో ఉండాలి. ఎలా ఏ వీధి ద్వారా ఉండాలి అనేది చెప్పారు బాబా. ఒక బాబాయే నా సంసారం అని ఎంత అనుభవం చేస్తూ ఉంటామో, అందులోనే నాకు అన్ని ప్రాప్తులున్నాయి, అన్ని సంబంధాలు, అన్ని వైభవాలు బాబాలోనే ఇమిడి ఉన్నాయి. నాకు ఇంకెక్కడ రుచి అనేది లేదు. ఆ అనుభవంలోకి వెళ్ళిపోతే బేహద్ వైరాగి అయిపోతారు. ఈరోజు వరదానం బేహద్ వైరాగి బాబా అనేసి. పవర్‌ఫుల్ స్థితి అనుభవం చేయాలంటే ఏకాంతము మరియు రమణీయకత 2 బ్యాలెన్స్‌లో ఉంచుకోండి. అచ్చా! ఓం శాంతి. हर श्वास में तुम्हें याद करूं बाबा, पूरे हुए अरमान मेरे। हर श्वास में तुम्हें याद करूं बाबा, पूरे हुए अरमान मेरे। जैसे सागर में मिलती है नदियाँ, जैसे सागर में मिलती है नदियाँ, ऐसे मिलूं बाबा शाम सवेरे। ऐसे मिलूं बाबा शाम सवेरे।